కాబట్టి ఏదో ఒక రకమైన ప్రచారం కావాలని కోరుకుని వచ్చేవాళ్ళు వాళ్ళిద్దరే కనిపిస్తున్నారు. ఐ డౌట్ స్టాలిన్ వస్తారనే దాని మీద నాకు డౌట్ ఉంది. ఈవెన్ ఓవైసీ కూడా రాకపోవచ్చేమో అని. ఓవైసీ ఏంటంటే ఆయన ముచ్చటంతా చార్మినార్ చుట్టూ నడిపించుకుంటాడు, కానీ ఇలాంటి అంశాల్లో తలదూర్చి మళ్ళీ తల బొప్పికెట్టించుకునే ప్రయత్నం ఆయన చేస్తాడని నేను అనుకోవట్లేదు. ఎంతో కొంత విజ్ఞతతో వ్యవహరించేవాడు. పైగా ఆయన కూడా ఒమర్ అబ్దుల్లా మాదిరి బీజేపీతో సత్సంబంధాలు నేర్పుతున్నాడనే అపోహో అపనమ్మకమో విశ్వాసమో ఉంది జనాలకి. సో వీళ్ళిద్దరూ మాయావతి ఉందో లేదో తెలియదు, మరి ఆవిడ వచ్చినా కూడా ఇట్ మేక్స్ నో డిఫరెన్స్ అనుకుంటున్నా. అంటే ఇక్కడ ఓవైసీ గారిని చూస్తే అండి, ఆయన ఢిల్లీ వెళ్ళాడు, ఆయన ఇక్కడే ఉండి ఈ ఎస్ఐఆర్ పనులు ఏవైతే ఉంటాయో అవన్నీ పక్కాగా వాళ్ళు చేసుకుంటారండి. ఎందుకంటే వాళ్ళకి ఇమీడియట్ గా ఏంటంటే చాలా ముఖ్యమైనది జిహెచ్ఎంసీ ఎలక్షన్స్, దాని తర్వాత యూపీ ఎలక్షన్స్. కాబట్టి ఆయన అక్కడికి వెళ్ళి చేసేది ఏమి ఉండదు, కాబట్టి ఆయన వెళ్ళాడు. అయితే ఇక్కడ మనం ఇంకోటి చూసుకోవాల్సింది ఏంటంటే, ఉమర్ అబ్దుల్లాకి ముఖ్యంగా వ్యతిరేకత అంతర్గతంగా మొదలవుతోంది, జమ్మూ కాశ్మీర్ లో మొదలవుతోంది. ఎందుకంటే ఈ రషీద్ ఇంజనీర్ అనే వ్యక్తి బరాముల్లా నుంచి ఈయనకి అగేన్స్ట్ గా కంటెస్ట్ చేసి గెలిచాడు కూడా. సో ఆయన ఇప్పుడు ప్రస్తుతం జైల్లో ఉన్నాడు. సో అక్కడుండే ఓటర్స్ షిఫ్ట్ కాకుండా ఈయన కోర్ ఓటర్ బేస్ ని మళ్ళీ ఈయన వైపు మళ్ళీ మరల్చుకునే ప్రయత్నంలో ఇదొకటిగా చూడొచ్చండి. ఎందుకంటే చాలా మంది చూడండి, మీరు రీజనల్ పార్టీస్ ఎప్పుడు నెరేటివ్ని ఎలా తీసుకెళ్లాలని చూస్తారంటే స్టేట్ వర్సెస్ సెంటర్ అని చూపించే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఆ ధోరణిలో మనము ఉమర్ అబ్దుల్లాది ఒకటి చూడొచ్చు. ఇంకొకటి చాలా తక్కువ చర్చించుకునే అంశం ఏంటంటే, వాజ్పేయి గారి హయాంలో 2004లో వాజ్పేయి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అబ్ గోలీసే నై బోలీసే హోగా అనేది ఒక స్టేట్మెంట్ ఇచ్చారు వారు. ఆ టైంలో హురియత్ కాన్ఫరెన్స్ లో వాళ్ళని ఎంగేజ్ చేసిన ఫస్ట్ లీడర్ ఎవరైతే ఉన్నారో వారు కూడా మిర్వైస్ ఉమరేనండి. సో అందు గురించి ఆ బ్యాక్ ఛానల్ డిస్కషన్స్ అవన్నీ మిర్వైస్ ఉమర్తో ఉన్నాయి. ఆయన ఎంత దేశ వ్యతిరేక ధోరణి ఉన్నప్పటికీ కూడా ఆ డిస్కషన్స్ మాత్రం ఎప్పుడు ఉన్నాయన్నమాట. అయితే ఇంకొకటి, ఇది ఎన్డీఏ గవర్నమెంట్ బీజేపీకి కూడా విన్ విన్ సిచ్యువేషన్. ఎందుకని చెప్తున్నామంటే, యాక్చువల్లీ క్యాబినెట్ ఎక్స్పాన్షన్ ఆగిపోయింది. ఇప్పుడు బాగా మనకి ఊహాగానాలు వచ్చేసాయి మీడియాలో, అన్ని చోట్ల వీళ్ళు చేంజెస్ అవుతారు ఇవన్నీ. ముఖ్యంగా వచ్చిన సరికి ఏమైందంటే, ధర్మేంద్ర ప్రధాన్ గారిని వేరే మంత్రిత్వ శాఖకి మారుస్తారు, లేకపోతే వారిని పార్టీకి ఏమైనా అప్పచెప్పుతారు అనేది వచ్చింది. కానీ ఎప్పుడైతే వీళ్ళు ధర్మేంద్ర ప్రధాన్ మీదనే పట్టుబట్టారో, ఇమీడియట్ గా చేస్తే వాళ్ళ క్రెడిట్ వస్తుందని ఈ ప్రక్రియను డిలే చేస్తూ వచ్చారు. సో ఎప్పుడైతే వీళ్ళు జంతర్ మంతర్లు వీళ్ళు మొదలు పెడతారో, ఈ సోనం వాంగ్చుక్ ఈ కాక్రోజులకి హిట్ కొట్టి వాళ్ళ పక్క జరిపేస్తారో, సో అప్పుడు వీళ్ళకి ఇంకా లివరేజ్ వస్తుంది. అంటే మీరు చూడండి, ఎన్డీఏ ఫస్ట్ టర్మ్ ఆర్ సెకండ్ టర్మ్ 2 years కంప్లీషన్ అయిన తర్వాత యూపీ ఎలక్షన్స్ కంటే ముందు సెంట్రల్ గవర్నమెంట్ లో క్యాబినెట్ ఎక్స్పాన్షన్ లో మార్పులు చేర్పులు చేస్తూ వచ్చారు. అలాగే చాలా మంది ఈ మధ్య టీఎంసీ ఎంపీలు లేకపోతే శివసేన ఎంపీలు కూడా రావడం జరిగింది. సో మనము ఈ క్యాబినెట్ ఎక్స్పాన్షన్ అనేది కూడా ఇంకొక కోణంగా చూడాలండి. సో అది డెఫినెట్లీ అది అవుతుంది. ఒకటంటారా, మొత్తం కాశ్మీర్ని జమ్మూ కాశ్మీర్ ప్రాంతాన్ని ఏకీకరణ చేసేది మాత్రం అవుతుంది. మనము టూరిజం కానివ్వండి, ఈవెన్ క్రికెట్ వాటిలలో కూడా చాలా మంది ఐపీఎల్లో వాటిలో కూడా పాల్పంచుకుంటున్నారు. అక్కడ ఇంకా దేశానికి వ్యతిరేక ధోరణి అనేది తగ్గుతూ వస్తుంది అక్కడ. సో అందుగురించి ఇవన్నీ మనం చూస్తూ ఉంటే అండి, ఇది ఒక మంచి పరిణామంగానే చూడొచ్చు. మనకు అఫ్ కోర్స్ మీడియాలో వచ్చే నెరేటివ్లో అంతా యాంటీ వాళ్ళని ఎలా చేశారో ఉంటుంది, కానీ దాంట్లో అంతర్గతంగా ఏంటంటే మోదీ గారి ప్రభుత్వం గొప్పతనం ఏంటంటే ఏ సమస్యనైనా అవకాశంగా మార్చుకుంటారు. సో దాంట్లో ఇటువంటి వచ్చే సమస్యని ఒక అవకాశంగా మార్చుకుంటున్నారని మనం చూడొచ్చండి.